Hi students, this is KL Nadu. Welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం JEE Mains 2026 ఓకేనండి ఎలిజిబిలిటీ అండ్ పర్సంటేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ పర్సంటేజ్ అంటే మనకు 12th క్లాస్ అంటే మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మీకు ఎంత పర్సంటేజ్ ఉండాలి అంటే సెకండ్ ఇయర్ దట్ మీన్స్ నెక్స్ట్ ఇయర్ 2026 మెయిన్స్లో మీరు ఒకరండి మీకు సీట్ రావాలంటే ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ సీట్ రావాలంటే మీకు ఎంత పర్సంటేజ్ ఉండాలి. అలాగే ఆల్రెడీ రాసిన స్టూడెంట్స్ ఉంటారు కదా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్. సో అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క ఏజ్ లిమిట్ ఎంతలో ఉండాలి, లేకపోతే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆల్రెడీ రాస్తూ ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు అటెంప్ట్ చేయొచ్చు, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ 12th క్లాస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది ఎప్పుడు పాస్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇవన్నీ కంప్లీట్గా ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనే, వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనండి, క్రైటీరియా ఫర్ JEE Mains 2026 అని కనిపిస్తుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ ఫస్ట్ చూడండి, ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి, లేకపోతే ఎన్ఆర్ఐస్ కూడా రాయొచ్చు. అలాగైతే OCLS PIOs అన్న అంటే దట్ మీన్స్ ఇండియన్ ఆరిజిన్ అయ్యి ఉండి రాసుకోవచ్చు, లేదంటే ఫారెన్ నేషనల్స్ ఎవరైనా రాయొచ్చు అని అంటుండు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నో ఏమిచ్చాడు అప్పర్ ఏజ్ లిమిట్ అని మెన్షన్ చేస్తే ఇక్కడ ఏమన్నాడంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్ ఎగ్జామ్ 2024, 25 అండ్ 26 అంటే జస్ట్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా ఈ ఇయర్లో పాస్ అయితే మీరు రాయొచ్చు. అలాగే అటెంప్ట్స్ అలౌడ్. ఓకేనండి, అటెంప్ట్స్ అలౌడ్ అంటే ఇక్కడ మీకు 3 years వరకు వరుసగా మీరు రాసుకోవచ్చు అంటుండు. 3 consecutive years ఫ్రమ్ పాసింగ్ 12th year అని చెప్తున్నాడు, 12th క్లాస్ అని చెప్తున్నాడు. అంటే 12th క్లాస్ మీరు పాస్ అయిన తర్వాత 3 సంవత్సరాల వరకు 3 years వరకు వరుసగా రాసుకోవచ్చు. ఓకేనా, సో అది ఇక్కడ ఇచ్చే మాట. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 2024, 2025 అండ్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుండే స్టూడెంట్స్. అలా ఇక్కడ సబ్జెక్ట్స్ ఏంటంటే రిక్వైర్డ్ ఉంటాయంటే ఫిజిక్స్, మ్యాథ్స్, ఓకేనండి, అండ్ కెమిస్ట్రీ. అలాగే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు అంటే జనరల్గా ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. అలాగే రిమైనింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కనుక వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది ఏంటంటే జస్ట్ మీకు ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని ఉండాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇందులో మీకైతే క్లియర్ డీటెయిల్స్ అయితే వచ్చాయి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ చూడండి 12th క్లాస్ పర్సంటేజ్. ఓకేనండి, ఇక్కడ మీకు క్లియర్గా రాసాడు కదా 12th క్లాస్ పర్సంటేజ్ రిక్వైర్డ్ ఫర్ JEE Mains 2026. సో ఖచ్చితంగా మీరు 2026లో కానీ ఓకేనండి JEE Mainsలో కానీ దట్ మీన్స్ అదే పర్సంటైల్ మంచి పర్సంటైల్ వచ్చి మనకి ఎన్ఐటీలో కానీ అలాగే అడ్వాన్స్డ్లో కూడా మనం క్వాలిఫై అయితే సో ఐఐటీలో కూడా మనకు సీట్ వస్తుంది. చూడండి ఇక్కడ IIIT అదే IIT, NIT, IIITస్లో మనకు సీట్ కావాలంటే మనకి ఇంటర్మీడియట్ పర్సంటేజ్ 75% అయితే ఉండాలి. ఎవరికంటే ఓబీసీ కేటగిరీ. ఓకేనండి, ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ అయితే 75% ఉండాలి. అలాగే SC/SC కేటగిరీ అయితే SC/ST కేటగిరీ అయితే 65% ఉండాలి. సో ఇది 12th క్లాసేనండి, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవసరం లేదు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మాత్రం మీరు 75% మార్క్స్ అయితే మీరు ఖచ్చితంగా స్కోర్ చేస్తేనే మీరు ఓకేనా JEE Mainsలో మీరు ఇన్ కేస్ మీకు మంచి పర్సంటైల్ వచ్చినా ఓకేనండి ఆ పర్సంటేజ్ ఉంటేనే మీకు సీట్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా, క్లియర్గా మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇంకా ఉన్న ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. సో ఖచ్చితంగా అయితే లైక్ అవ్వడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా, మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.